కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఓ రేంజ్లో ఉంది కాంపిటీషన్. జిల్లా అధ్యక్ష పదవి కోసం పైరవీలతో ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. అధికారంలో ఉండటంతో పార్టీ పదవులపై చాలా మంది నేతలు ఆసక్తి చూపుతూ ఉన్నారు. తమ సీనియారిటీని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేలతో పాటు అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ ఏ జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఇంత పోటీ నెలకొంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులతో ఆ పదవి ఎవరికి దక్కబోతోంది? స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ పదవులపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాకపోయినా పార్టీలో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని కొందరు పైరవీలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకం త్వరలో ఉంటుందనే సంకేతాలతో డీసీసీ పీఠాల కోసం తెగ ఆరాట పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్ ఉందనే చర్చ జరుగుతోంది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. దీంతో డీసీసీ మార్పుపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకుని ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని నియమిస్తే ఎవరికి ఆ పదవి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతమవుతుందని క్యాడర్ కూడా చర్చించుకుంటోంది. భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలవాలంటే బలమైన నాయకుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారు మెజారిటీ కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ల విషయంలో అసంతృప్తి చెందిన నాయకులకు డీసీసీ పదవులు ఇస్తామని అప్పట్లో అధిష్టానం హామీ ఇచ్చిందనే చర్చ కూడా బలంగానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత ఇనుగాల వెంకట్రామిరెడ్డికి అధ్యక్ష పదవి వస్తుందని అంతా భావించారు. కానీ కొన్ని సమీకరణాలతో ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశావహుల లిస్టు రోజురోజుకి పెరుగుతోంది. ఇద్దరో ముగ్గురో కాదు, ఏకంగా 15 నుంచి 20 మందికి పైగా నేతలు ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. తమకు అవకాశం కల్పించాలని వారిలో కొందరు తీవ్రస్థాయిలో లాబియింగ్ కూడా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బట్టి శ్రీనివాస్, బంక సంపత్ యాదవ్, జుక్కుల రవీందర్ యాదవ్లతో పాటు మరికొందరు నేతలు జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేను సీనియర్ అంటే నేనే సీనియర్నని ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ కోసం పనిచేశానని ఎవరికి వారు తమ బయోడేటాను హైప్ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో అంతర్గత కలహాలు కూడా తలెత్తుతున్నాయని సమాచారం. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నేతలు కనీసం పార్టీ పదవుల్లో అయినా తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలతో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. హాట్ కేకులా మారిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోందనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఎవరైతే పాత కొత్త కాంగ్రెస్ నేతలను కలుపుకుని పోతారని పార్టీ పెద్దలు భావిస్తారో చివరికి అధిష్టానంతో పాటు ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయని ఎవరికి మొగ్గు చూపుతారో చూడాలి మరి.